హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు కాదు శేఖర్ అఫీషియల్. ఈ రోజైతే మా వెడ్డింగ్ యానివర్సరీ. సో శేఖర్ ప్రతిసారి నాకు గిఫ్ట్ ఇస్తారు. నేను ఎప్పుడు శేఖర్ గిఫ్ట్ ఇవ్వను. ఈసారి నేను శేఖర్ గిఫ్ట్ ఇద్దాము అనుకుంటున్నాను. ఒక ఫోన్ అయితే తీసుకున్నాను. ఐఫోన్ అయితే అస్సలు కాదు, శేఖర్కి ఐఫోన్ అంత ఇంట్రెస్ట్ ఉండదు. సో నేను తీసుకున్న ఫోన్లో లైక్ కెమెరా క్వాలిటీ చాలా బాగుంటుంది. బికాస్ ఫోటోగ్రాఫర్ కదా, మెయిన్ అదే ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకున్నాను. సో ఈఎంఐ పెట్టేశాను. ఇంకా ఈ ప్రాసెస్ మొత్తం చేయడానికి నాకు బాబ్జీ తమ్ముడు హెల్ప్ చేశాడు. శేఖర్ టీంలో ఉంటారనమాట. బికాస్ నేను ఒకదాన్ని చేస్తే శేఖర్కి తప్పకుండా డౌట్ వచ్చేస్తుంది. అందుకే నేను తన హెల్ప్ తీసుకున్నాను అనమాట. సో చూద్దాం శేఖర్ గిఫ్ట్ తీసుకున్నాక చూసి ఎలా రియాక్ట్ అవుతారు. బాయ్. మార్నింగ్ అయితే ఫస్ట్ లేచి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి అయితే వెళ్ళొచ్చాము. మండే కాబట్టి శివయ్య టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ తర్వాత టౌన్లో కొంచెం వర్క్ ఉంటే టౌన్ అయితే వెళ్ళాము. అది చూసుకున్న తర్వాత లంచ్ కూడా మేము ఇంకా బయట చేసేసాము. ఎలాగో యానివర్సరీ కదా, సో లంచ్ బయట చేసేద్దాము అనుకున్నాము. దగ్గరలో ఉన్న పంజాబీ హోటల్కి అయితే వెళ్ళాము. ఫుడ్ అయితే చాలా బాగుంది. నిజంగా నేను ఎప్పుడు ఇక్కడికి వద్దాము అనుకుంటా కానీ బట్ ఎప్పుడు రాలేదు. బికాస్ ఎప్పుడు ఆ దగ్గర లోకల్లో ఉన్నవే వెళ్ళి టేస్ట్ చేసి వచ్చేసా, కానీ ఇక్కడికి వెళ్దాము అనుకుంటా ఎప్పుడు వెళ్ళను. శేఖర్ కూడా తీసుకెళ్దాము అనుకుంటారు, బట్ సమ్టైమ్ అవ్వట్లేదు. ఇంకా నిన్నైతే వెళ్ళాము. టేస్ట్ అయితే చాలా బాగుంది ఫుడ్. మండే మేమైతే నాన్ వెజ్ తినము. సో కాజు పన్నీర్ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టాము, అండ్ ఒక ఫ్రైడ్ రైస్ అండ్ ఒక స్టార్టర్ అయితే ఆర్డర్ పెట్టాము. 3 టేస్ట్ చాలా బాగున్నాయి. ఇంకా ఈవినింగ్ అయితే అలా అందరం కలిసి బీచ్ రోడ్కి అయితే వెళ్ళాము. ఫోన్ అయితే నేను కార్లోనే పెట్టాను, బీచ్లో ఇద్దాము అని చెప్పేసి. ఇంకా అక్కడ యమునాని, శేఖర్ని అండ్ పాపని ఆడుకోమని చెప్పి ఇప్పుడే వస్తాను అని చెప్పేసి పాపకి ఫుడ్ తీసుకొస్తాను అని చెప్పి అయితే నేను మళ్ళీ కార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళి ఇంకా ఫోన్ అయితే తీసుకొని శేఖర్ దగ్గరికి వచ్చాను, శేఖర్కి ఇద్దాము అని చెప్పేసి. శేఖర్ అయితే ఏంటి హైట్ చేస్తున్నావు, చూపి అని చెప్పి అడిగారు, బట్ నేనైతే చూపించలేదు. ఒకసారి వెనక్కి తిరిగి అప్పుడు ఇస్తా అని చెప్పాను. నేనైతే శేఖర్ కోసం వివో X300 Pro అయితే తీసుకున్నాను. దాని కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంటుందని చెప్పి తెలుసుకున్నా, కొంచెం అలా ఇన్వెస్టిగేట్ చేశాను. సో ఆ ఫోన్ అయితే శేఖర్కి ఇచ్చాను. శేఖర్ అయితే చాలా ఫీల్ అయ్యారు. లైక్ అంటే ఇప్పుడు మనీ లేని టైంలో అవసరమా అని చెప్పేసి అన్నారు, బట్ తనైతే హ్యాపీగా కూడా ఫీల్ అయ్యారు. బికాస్ తనకి ఆ ఫోన్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. నాకు చాలాసార్లు చెప్పారు, సర్లే కానీ మనీ లేదు కదా, వద్దులే తర్వాత తీసుకుందాము అన్నారు. ఇంకా నేనైతే యానివర్సరీకి అదైతే గిఫ్ట్
కట్ చేద్దాము అంటే శేఖర్కి ఇంట్రెస్ట్ లేదు అన్నారు. సో ఇంకా అలా బీచ్ దగ్గర టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. మా యానివర్సరీ డే అయితే ఇలా స్పెండ్ చేస్తాం. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు గౌతమి శేఖర్ అఫీషియల్. బాయ్.